హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. మీకు బంగ్లాదేశ్లో సిచ్యువేషన్స్ చూసాక ఏమనిపిస్తోంది? నాకైతే ఇండియన్ డెమోక్రసీ గ్రేట్ అనిపిస్తోంది. ఎందుకు? ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. 4 సార్లు వరుసగా ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన షేక్ హసీనాని 45 మినిట్స్లో రాజీనామా చేయాలని ఆర్డర్ పాస్ చేశాడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్. ఆదేశాలకు హసీనా తొలంచక తప్పలేదు. 4 టైమ్స్ కంటిన్యూస్గా టోటల్గా 5 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా సేవలు అందించిన ఆమె కనీసం 4 నిమిషాలు కూడా ఆలోచించలేదు. రాజీనామా చేసి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది. విచిత్రం ఏంటంటే ఆర్మీ చీఫ్ వకార్ ఈ ఏడాది జూన్ 23న ఆ పోస్టులోకి వచ్చాడు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ కేవలం 1.5 రోజులు మాత్రమే. కానీ 20 ఇయర్స్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న హసీనాను ఆయన గడగడలాడించాడు, విదేశాలకు పారిపోయేలా చేశాడు. ప్రస్తుతం ఆర్మీ ఇంటర్ఫీరెన్స్ ఏమాత్రం లేని తాత్కాలిక గవర్నమెంట్ బంగ్లాదేశ్లో ఏర్పాటవుతుంది. ఇక్కడ మనకు విషయం క్లారిటీ వచ్చింది. బంగ్లాదేశ్లో ప్రధాని కంటే ఆర్మీ చీఫ్ మోస్ట్ పవర్ఫుల్ అని. కానీ అక్కడ పాలనంతా ప్రధాని పేరు మీదే జరుగుతోంది. మనకులాగే 1971లో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది. జస్ట్ 4 ఏళ్లలోనే, అంటే 1975లోనే అక్కడి సైన్యం తిరుగుబాటు చేసి ప్రధాని ముజిబుర్ రెహమాన్ని దింపేసింది. దింపేయడం కాదు, ఏకంగా ఆ కుటుంబాన్ని సైన్యం చంపేసింది. ఆ తర్వాత 1982లో మళ్ళీ సైన్యం తిరుగుబాటు చేసింది. ఇప్పటి వరకు టోటల్గా 29 టైమ్స్ అక్కడ సైన్యం తిరుగుబాటుకి ట్రై చేసింది. 3 టైమ్స్ సక్సెస్ కూడా అయింది. ఇప్పుడు ఒకసారి పాకిస్తాన్ విషయానికి వద్దాం. పాకిస్తాన్లో మరీ ఘోరం, మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్కి భారత్తో పాటు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 53 నుంచే అక్కడ అంతర్యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు 3 ప్రధానమంత్రులను తొలగించారు అప్పటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా. అలా ఉంటాయి అక్కడ రాజకీయాలు. ఆ తర్వాత మరో 2 సార్లు పాకిస్తాన్లో లాంగ్ టర్మ్ ఆర్మీ రూల్ సాగింది. పాకిస్తాన్లో సైన్యం ఒక్కసారి రంగంలోకి దిగిందంటే 10 ఏళ్ల పాటు దేశంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉండదు. అలా 3 దశాబ్దాల పాటు పాక్ ప్రజలు సైన్యం పాలనలో నలిగిపోయారు. మరో 5 సార్లు సైన్యం ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది. సైనిక పాలనపై పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ మనసు పడ్డాడంటే చాలు, డెత్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అధ్యక్షుడైనా అక్కడ పారిపోవాలి, లేదా ఆర్మీ చీఫ్ జీవితమైనా ముగిసిపోవాలి. గతంలో ఎగ్జాంపుల్స్ అన్నీ ఇవే. పర్వేజ్ ముషర్రఫ్ జీవితం చూద్దాం. 1999లో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ని అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత తనకు తానే రాజ్యాంగాన్ని సవరించుకుని అధ్యక్షుడయ్యాడు. ఆయన నియంతృత్వాన్ని భరించలేక అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఓడిపోతాననే భయంతో ముషర్రఫ్ లండన్ పారిపోయాడు. చివరికి అతని జీవితం విదేశాల్లోనే ఎండ్ అయిపోయింది. పాకిస్తాన్కు వచ్చే వీలు లేక ఆరోగ్యం పాడైపోయి దుబాయ్లోనే చనిపోయాడు ముషర్రఫ్. సో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవే కాదు, మార్షల్ లాతో ఇబ్బంది పడుతున్న దేశాల లిస్ట్ చాలా పెద్దది. మయన్మార్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఇలా చాలా దేశాల్లో అప్పుడప్పుడు మార్షల్ లా అమలయ్యేది. మయన్మార్ పరిస్థితి మరీ ఘోరం. 3 ఏళ్ల క్రితం అక్కడ ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని సైన్యం రద్దు చేసింది. ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ జరిగినా కూడా ప్రభుత్వం ఏర్పాటు కాకుండా సైన్యం అడ్డుకుంది. ఈలోగా తిరుగుబాటుదారులు కొన్ని ప్రాంతాలను ఆక్రమించేశారు. అటు ప్రభుత్వం లేక ఇటు సైన్యం పాలనలోకి రాక ఆ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టోరీస్ అన్నీ చూశాక మీకేమనిపిస్తోంది? మన కాన్స్టిట్యూషన్ ఎంత పగడ్బందీగా ఉందో అర్థమవుతోంది. భారత్లో ఇప్పటి వరకు సైనిక పాలన జరగలేదు, జరిగే ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే మన రాజ్యాంగం అంత స్ట్రాంగ్గా ఉంది. ప్యూర్ డెమోక్రటిక్ కంట్రీగా భారత్కి పేరు రావడానికి మన కాన్స్టిట్యూషనే ప్రధాన కారణం. అయితే ఇందిరాగాంధీ టైంలో మన దేశంలో ఎమర్జెన్సీ పేరుతో కాస్త గందరగోళం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో ప్రజాస్వామ్యం మళ్ళీ నిలబడింది. ఇండియాకు ఇండిపెండెన్స్ ప్రకటించే టైంలో దేశంలో మొదటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ మాటల్ని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. భారతీయ సైన్యం ప్రభుత్వం అదుపులో ఉండాలని ఆయన గట్టిగా చెప్పారు. ఒక టైంలో అప్పటి ఆర్మీ జనరల్ కరియప్ప ప్రభుత్వ ఆర్థిక విధానాలను క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేశారు. వెంటనే ఆయనకు నెహ్రూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని లేఖ రాశారు. డైరెక్ట్గా పిలిచి మందలించారు. అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీని మోడర్నైజ్ చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్కి విడివిడిగా చీఫ్లను నియమించారు. ఈ 3 కూడా రక్షణ మంత్రి ఆధీనంలో ఉండాలి. అంటే భారత్లో సైన్యానికి రక్షణ మంత్రి చీఫ్, ఆయన ప్రధాని ఆదేశాలు పాటిస్తారు. ఇక భారత సర్వ సైన్యాధిపతి రాష్ట్రపతి. అంటే ఇక్కడ భారత సైనిక వ్యవహారాలను వారి అధినేతల్ని రక్షణ మంత్రి, ప్రధాని, రాష్ట్రపతి కంట్రోల్ చేస్తుంటారు.
టోటల్గా ఇక్కడ ప్రభుత్వమే సుప్రీం. 2020లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే కొత్త పోస్ట్ కూడా క్రియేట్ చేశారు. మీకు గుర్తునే ఉంటుంది. అయితే ఆయనకు కూడా సైన్యంపై టోటల్ కమాండ్ ఉండదు. ఇండియాలో మొత్తం 7 సైనిక కమాండ్లు ఉంటాయి. వాటికి 7 కమాండర్లు ఉంటారు. ఆర్మీ చీఫ్ ఒకేసారి ఈ 7 కమాండ్లకు ఆదేశాలు ఇవ్వలేడు. ఇచ్చినా అది నియమాలకు విరుద్ధం. ఆయన ఒకేసారి ఇచ్చిన ఆదేశాలను 7 కమాండర్లు పాటించరు. వాస్తవానికి ఏ దేశంలో అయినా కొంచెం రాజకీయంగా డిస్టర్బెన్స్ ఉంటే సైన్యం యాక్టివ్ అయిపోతుంది, తిరుగుబాటు చేస్తుంది. కానీ భారత్లో సైన్యానికి అవకాశం లేదు. ఎమర్జెన్సీ టైంలో కూడా భారత డిఫెన్స్ బలగాలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. బ్రిటన్ పాలన నుంచి కూడా ఇదే రూల్స్ సైన్యం పాటిస్తోంది. అప్పట్లో సైన్యం బ్రిటన్ తరపున ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో ఫైట్ చేసింది. భారత సైన్యంలో BSF, ITBP, అస్సాం రైఫిల్స్ వంటి వేరువేరు రెజిమెంట్స్ ఉన్నా కూడా అన్నీ ప్రభుత్వానికి లోబడే ఉంటాయి. సో మన దేశంలో సైన్యం ఆధిపత్యం అసాధ్యం. డెమోక్రసీ అంటే మనల్ని మనమే పరిపాలించుకోవడం. అంటే ప్రభుత్వంలో ఎవరు ఉండాలి, ఏ పార్టీలో అధికారంలో ఉండాలనేది నిర్ణయించేది మనమే. కానీ మార్షల్ లా అలా కాదు. మనల్ని ఎవరు రూల్ చేయాలనేది మన చేతుల్లో ఉండదు. మన రాజ్యాంగం బలంగా ఉంది కాబట్టి మార్షల్ లాకి భారత్లో ఛాన్సే లేదు. అయితే భారత రాజ్యాంగంలోని 34th ఆర్టికల్లో మార్షల్ లా డిస్కషన్ కూడా ఉంది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మార్షల్ లా ప్రకటించవచ్చని మాత్రమే అందులో ఉంది. దానికి డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. అంటే భారత్లో మార్షల్ లాకు మన రాజ్యాంగ నిర్మాతలు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదని అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే సైన్యంలోని ఉద్యోగులకు ప్రాథమిక హక్కులు పరిమితంగానే ఉంటాయి. వారు ట్రేడ్ యూనియన్స్లో చేరకూడదు, పత్రికలతో సంబంధాలు పెట్టుకోకూడదు, ర్యాలీలు సభల్లో పాల్గొనకూడదు. అంటే ఎక్కడ వారి ఆధిపత్యం లేకుండా ముందుగానే కంట్రోల్లో పెట్టారు. సో మార్షల్ లా కోసం భారత రాజ్యాంగంలో ప్రస్తావన ఉన్నా కూడా దాన్ని అమలు చేయడం అసాధ్యం. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. భారత్లో ఏ ప్రభుత్వం నచ్చకపోయినా ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటు స్పష్టంగా కనపడుతుంది. నియంతగా మారాలనుకునే ఏ నాయకుడిని కూడా ప్రజలు రెండోసారి గెలిపించరు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా కూడా ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు ఉండడం వల్లే ప్రభుత్వాలు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నా కూడా ఎన్నికలు తప్పనిసరి కాబట్టి ఎప్పటికీ ప్రభుత్వాలదే ఇక్కడ అధికారం. అండ్ ఇక్కడ ఇలాంటి దేశాల్లో అస్థిరతకు కారణమయ్యే ఇంకో అంశాన్ని కూడా మనం గమనించాలి. జ్యుడిషియరీ. ఇండియాలో జ్యుడిషియల్ వ్యవస్థ కూడా స్ట్రాంగ్. ఎవరిని పడితే వారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రకటించే అధికారం ప్రైమ్ మినిస్టర్కి కూడా లేదు. అది కొలీజియం నిర్ణయం. భారత్లో అంతర్గత సమస్యలున్నా, ప్రజాస్వామ్యం కష్టాల్లో ఉన్నా వెంటనే జ్యుడిషియల్ పవర్ దాన్ని కంట్రోల్లోకి తెస్తుంది. అండ్ ఫైనలీ ఒక చిన్న విషయం డిస్కస్ చేసి ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేద్దాం. బంగ్లాదేశ్లో సిచ్యువేషన్స్పై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బంగ్లా పరిస్థితులు ఆ దేశ నియంతకు ఓ హెచ్చరిక అని ఆయన అన్నారు. అంటే నియంతలా వ్యవహరించి ఇష్టం వచ్చినట్టు రూల్ చేస్తామంటే భారత ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎన్నికల్లో ఖచ్చితంగా తమ రివెంజ్ తీర్చుకుంటారు. తమకు ఇచ్చిన ప్రభుత్వాన్ని, తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఆ ఎన్నికల ప్రక్రియను అందరూ గౌరవిస్తారు కాబట్టి భారత్లో ఎలాంటి నియంత పాలనకు అవకాశమే లేదు. జై హింద్.